హలో, దిస్ ఈజ్ కీటాక్స్. ఎలక్షన్ అంటే ఎక్కడైనా పార్టీలు రాజకీయంగా కొట్లాడతాయి. ప్రజలు స్వేచ్ఛగా తాము ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకి ఓటేసుకుంటారు. ఎలక్షన్ ప్రాసెస్ అంటే అదే కదా. కానీ ఓటు వేయడానికి కూడా ప్రజలు పోరాడే పరిస్థితిని ఎప్పుడన్నా చూసామా మనం? చూడాలని ఉంటే గనక ఒక్కసారి పులివెందుల దిక్కు చూస్తే గనక ఇలాంటి సన్నివేశాలు చాలా కనపడతాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు రాష్ట్రం మొత్తం ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ బై ఎలక్షన్ గురించి మాట్లాడుకునేలాగా ఎజెండా సెట్ చేసింది ఎవరు? ఏం జరుగుతోంది ఏపీలో? దిస్ ఈజ్ కీటాక్స్. జనరల్గా అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు తెలిసిపోద్ది అంటారు కదా. అలాగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఏ తీరుగా నడుస్తున్నాయి అని చూడడానికి ఒక మెతుకు లాంటిదే ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్ అనుకుందాం. ఒక్క జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి ఇంతలా రాష్ట్రం అంతా మాట్లాడడము, టీడీపీ ప్రచార ప్రసార సాధనాలన్నీ వారం 10 రోజుల నుంచి అటే ఫోకస్ పెట్టడం దేనికి సంకేతం? వాంటెడ్లీ మేమేదో ఇక్కడ బ్రహ్మాండం చేస్తున్నాము మీరు చూడండి అని అటువైపు చూపు తిప్పడం కాదా? అవునా కదా? మామూలుగా అయితే గనక జెడ్పీటీసీ బై ఎలక్షన్ మీద ఇంత చర్చ జరిగేందుకు ఆస్కారం ఉందా? లేదు కదా. పైగా ఇక్కడ రెండే విషయాలు చూస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్, ఆల్ ఈజ్ నాట్ నార్మల్ అని మనకు అర్థమవుతుంది. ఒకటి, రాష్ట్రంలో 28 చోట్ల జెడ్పీటీసీ బై ఎలక్షన్లు జరగాల్సి ఉండగా అవన్నీ జరగట్లా, ఓన్లీ పులివెందుల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఫోకస్ అంతా పులివెందుల మీద పెట్టి ఒక చోటే చేస్తున్నారు. అదేంటో మరి అంత ప్రత్యేకంగా పులివెందుల్లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ కి సమాధానం పులివెందుల్లో కనిపిస్తున్నా మీరు స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలతో అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత పదే గ్రామ వారీగా లెక్కలు తీస్తూ అంతా మొగ్గు టీడీపీ వైపే ఉంది అంటే నిజంగా టీడీపీ సింపథైజర్స్ కూడా ఆశ్చర్యపోయి ఆలోచించే సిచ్యువేషన్. ఇది రెండోది. బహిరంగంగా ఆయుధాలు కనపడము, ఎక్కడికక్కడ చెక్ పోస్టుల టైపులో టీడీపీ నేతలే అడ్డు తగులుతున్నారు, మాకు రోడ్ల మీద నిలబడిపోయి ఆపేస్తున్నారు పోతా ఉంటే అని జనం చెప్పే సిచ్యువేషన్ రావడం చూస్తే నా పరిస్థితి ఇది సార్, ఓటు పేని కూడా పోనీకి లేకుండా ఇంత నిర్బంధంగా ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఒక ఉప ఎన్నిక కోసం ఇంత ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఒక్కటే పాయింట్, మేము పులివెందుల్లో కూడా గెలిచేసాము, రాష్ట్రం అంతా గెలుస్తాము అని స్థానిక ఎన్నికల ముందు టోన్ సెట్ చేసుకోవడానికి ఇంత ప్రయాసపడుతున్నారు అని అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మీరు అనుకుంటున్న పర్పస్ సర్వ్ కాకపోగా రాష్ట్రం మొత్తం అలర్ట్ అయ్యేందుకు అవకాశాలు కూడా ఉంటాయి కదా. అలా ఎందుకు ఆలోచించటంలా? ఎలాగంటే పులివెందుల్లో ఇలా చేశారు కాబట్టి రాష్ట్రం అంతా ఇలా చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మనం ఫర్మ్ గా ఉండాలి, స్టబన్ గా నిలబడి మనం ఓటేయాలి అనుకుంటున్న వాళ్ళకి వెయ్యాలి అని జనం డిసైడ్ అయితే పరిస్థితులు ఎలా మారుతాయి? అంటే సిస్టమ్ మన చేతిలోనే ఉంది కాబట్టి తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనే ఆలోచన ఏమైనా ఉందా? ఏమో మరి. ఇది చూస్తుంటే పులివెందుల్లో ఇలాంటి సన్నివేశాలు, జనం వాదులాటలు, ఇలా ఆయుధాలు, పోలీసుల మోహరింపు, 144 సెక్షన్లు, 2-3 రోజుల నుంచి హంగామా, డజన్ల కొద్దీ అట్రాసిటీ కేసులు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి కావాల్సిన రిజల్ట్ రప్పించుకోవడం కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నామో అనే విషయం ఓపెన్ గా అర్థమైపోతూ ఉంది. ఇలా మాట్లాడితే నీకు 2019-24 మధ్య పరిస్థితి కనపడలేదా అని అడగడానికి కొందరు రెడీగా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక్కటే సమాధానం, 2019 నుంచి 24 మధ్య ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో, అంటే అది కుప్పంలోనే జరిగి ఉండక్కర్లా, రాష్ట్రంలో ఎక్కడైనా జరిగింటే గనక ఆ ఉప ఎన్నిక గురించి వారం 10 రోజుల ముందే మీడియా హైప్ చేయటం గానీ, ప్రభుత్వం మొత్తం మంది మార్బలాన్ని అక్కడే మోహరించటం గానీ, ఫోకస్ అంతా పెట్టి మంత్రులు కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ప్రెస్ మీట్లు పెట్టి తరచుగా మాట్లాడిన సందర్భం కానీ ఒక్కటైనా ఉందా? ఉంటే గనక అది చూపించండి. అచ్చా, ఇప్పుడు దానికి రివెంజ్గా వీళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నారన్నమాట, ఇది రివెంజ్ రెజీమ్ అనమాట అని అనుకోవచ్చు అలాంటివి జరిగితే. నాకు తెలిసి నేను ఇప్పుడే కాదు, గత 5 ఏళ్లలోనే కాదు, గత 21-22 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల్ని, పరిస్థితుల్ని, రాజకీయాల్ని క్షుణ్ణంగా డే టు డే అర్థం చేసుకున్న జర్నలిస్ట్గా నాకైతే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు గుర్తులేదు మరి నాకైతే. మరి ఇప్పుడు మాత్రం ఇలా జరగడాన్ని బట్టి చూస్తే వీఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ సంథింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్
అని అనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఉప ఎన్నికల కోసం ఇంతలా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నప్పుడు జనం మానసికంగా ప్రిపేర్ అయ్యి మనం ఓటేయాలంటే స్ట్రగుల్ అవ్వాలన్నమాట, యుద్ధం చేయాలన్నమాట, ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేసి నిలబడదాం అని మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఇలాంటి ఇన్సిడెంట్లు దోహదపడతాయి. అంతకు మించి ఒక ఉప ఎన్నికలో గెలిచినంత మాత్రాన, ఓడినంత మాత్రాన, లేదంటే కనుక మేమేదో పై చేయి సాధించాము అని దెబ్బలు తరుచుకున్నంత మాత్రాన రాజకీయాలు మారవు, రాతలు అంతకంటా మారవు. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.